ఫీఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. అయితే టోర్నీలో మరికొన్ని అవార్డుల విశేషాలు తెలుసుకుందాము. బెస్ట్ ప్లేయర్ గోల్డెన్ బాల్ రోడ్రి ఫ్రాన్స్, అలాగే సిల్వర్ బాల్ లియోనెల్ మెస్సీ అర్జెంటీనా, బ్రాంజ్ బాల్ కెలిన్ ఎంబాపే ఫ్రాన్స్. అలాగే బెస్ట్ స్కోరర్గా గోల్డెన్ బూట్ అందుకున్నాడు కిలియన్ ఎంబాపే. టోర్నీలో మొత్తం మీద 10 గోల్స్ సాధించాడు. అలాగే సిల్వర్ బూట్ అర్జెంటీనా లియోనెల్ మెస్సీ 8 గోల్స్, బ్రాంజ్ బూట్ జూడ్ బెల్లింగ్హామ్ 7 గోల్స్ ఇంగ్లాండ్కు చెందిన ఆటగాడు. అలాగే గోల్డెన్ గ్లవ్ బెస్ట్ గోల్ కీపర్గా స్పెయిన్కి చెందిన ఉనై సైమన్గా నిలిచాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్గా పాబ్ కుబార్సీ స్పెయిన్కి చెందిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే బెస్ట్ ఫెయిర్ ప్లే అవార్డుగా నెదర్లాండ్స్ టీం అందుకుంది. టోర్నీ ఆసాంతం ఫుట్బాల్ వరల్డ్ కప్ అభిమానులను అలరించింది. ఈ మ్యాచ్లో ఎన్నో విశేషాలు, మరెన్నో ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి.